రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి హరీష్ రావు సర్పంచుల వ్యవస్థకు ఉన్న విశిష్ట అధికారుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాష్ట్రపతి తర్వాత అంతటి విశిష్టమైన అధికారం కేవలం సర్పంచులకు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా ఎమ్మెల్యేలకు కూడా లేని చెక్ పవర్ అధికారం ఒక సర్పంచులకే ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యంలో గ్రామస్థాయి నాయకత్వానికి ఉన్న బలమని ఆయన గుర్తు చేశారు. సర్పంచుల నిధులను ఆపే అధికారం ఎవరికీ లేదని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకే జమ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. నిధుల విషయంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ నిధులు మీ ఖాతాల్లోకే పడతాయని వారికి ధైర్యం చెప్పారు. 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళ 2000 4000 అంటే ఎడవైంది వచ్చిందా? 4000 అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు. 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు. అన్ని మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. ఇక రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు. అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకు బస్తాలు ఇక చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేదేమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్